బీజేపీపై మరోసారి హాట్ కామెంట్ చేశారు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్. ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి పార్టీ అగ్రనేతలకు ఫుట్బాల్ గిఫ్ట్ గా ఇవ్వడంపై రాజాసింగ్ స్పందించారు. పార్టీ నేతలు కొండా విశ్వేశ్వరరెడ్డిని ఎలా ఫుట్బాల్ ఆడుతున్నారో తనను కూడా అలాగే ఆడుకున్నారని అన్నారు. 11 ఏళ్లుగా నేను పడుతున్న బాధ కూడా అదే కదా అని ఆవేదన వ్యక్తం చేశారు. నా వాళ్ళు, నీ వాళ్ళు, బయటి వాళ్ళు, లోపలి వాళ్ళు అంటూ నన్ను ఫుట్బాల్ ఆడుకున్నారని అన్నారు. రాబోయే రోజుల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా బీజేపీ అగ్రనేతలకు ఇలాగే ఫుట్బాల్ బహుమతిగా ఇస్తారని చెప్పారు. బీజేపీలో నాయకులు సైతం అగ్రనేతలకు ఫుట్బాల్ ఇస్తారన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎంతో పోటీ కాదు, మాకు మా పార్టీలోని అగ్రనేతలతో పోటీ అని మండిపడ్డారు. కొండా విశ్వేశ్వరరెడ్డి ఫుట్బాల్ గిఫ్ట్ గా ఇచ్చారంటే ఆయనలో ఎంత బాధ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు అన్నారు ఎమ్మెల్యే రాజాసింగ్. విశ్వేశ్వరరెడ్డి గారు పార్టీ అగ్రనేతలకి ఫుట్బాల్ గిఫ్ట్ ఇచ్చిండు. ఏమని? నాతోని ఫుట్బాల్ ఆడుతున్నారు అని ఆయన ఫుట్బాల్ గిఫ్ట్ ఇచ్చిండు. మా బాధ కూడా ఇదే కదా. మేము కూడా 11 years నుంచి ఇదే బాధపడుతున్నాము. మాతోని ఫుట్బాల్ ఆడుకున్నారు. నా మనిషి, నీ మనిషి, బయట ఓడు, ఇంటి ఓడని ఫుట్బాల్ ఆడుకున్నారు. ఇవాళ విశ్వేశ్వరరెడ్డి గారు ఫుట్బాల్ గిఫ్ట్ ఇచ్చారు కదా. వచ్చే సమయంలో ఎమ్మెల్యేలు కూడా ఫుట్బాల్ గిఫ్ట్ ఇస్తారు. ఇంకా పార్లమెంట్ సభ్యులు కూడా ఫుట్బాల్ గిఫ్ట్ ఇస్తారు. జిల్లా ప్రెసిడెంట్ కానీ, జిల్లాలో ఉన్న పెద్ద నాయకులు కానీ, భారతీయ జనతా పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు కానీ అందరు కూడా పెద్ద నాయకులకి ఫుట్బాలే గిఫ్ట్ ఇస్తారు. ఎందుకంటే మా దగ్గర ప్రాబ్లం ఏంటంటే బీఆర్ఎస్ తోని, కాంగ్రెస్ తోని, ఎంఐఎం తోని పోటీ ఉండదు. మా దగ్గర పార్టీ అధికారులకి కార్యకర్తల్లోనే పోటీ ఉంటుంది. మా దగ్గర అధికారులతోని, ఎమ్మెల్యేస్ తోని, పార్లమెంట్ సభ్యులతోనే పోటీ ఉంటుంది. పోటీ ఎవరితో చేయాలి? అసలు ఒక పార్లమెంట్ సభ్యుడు విశ్వేశ్వరరెడ్డి గారు ఒక మంచి పేరున్న ఒక వ్యక్తి, చాలా మంచి మెజారిటీతోని గెలిచిన వ్యక్తి ఫుట్బాల్ గిఫ్ట్ ఇస్తుందంటే ఆయనలో ఎంత బాధ ఉన్నది.